అందరికీ నమస్తే అండి. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు. నిన్న ఈరోజు కూడా చేస్తున్నారు. సో నిన్న ఆయన ప్రచారం చాలా ఎఫెక్ట్ చూపించిందంట. ఎందుకంటే వాళ్ళు కూటమి కూడా చాలా ప్లాన్డ్గా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే చోట, యూత్ వాటర్లు ఎక్కువగా ఉండే చోట, సో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎక్కడైతే ఉపయోగపడద్దో అటువంటి చోటే ఆయన చేత ప్రచార సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేశారు. సో దీంతో ఆయన సభకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన నిన్న ఎక్కడెక్కడంటే నాందేడ్ జిల్లా పాలజ్, దెగ్లూరులో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. లాతూరులో కిక్కిరిసిన జనసందోహం ఉన్నారనమాట. దాదాపుగా 1.5 కిలోమీటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. తర్వాత జరిగిన సభలో, మీటింగ్లో ఆయన హిందీలో మాట్లాడారు, మరాఠీలో మాట్లాడారు, తెలుగులోనూ మాట్లాడారు. ఇట్లా ఒకే ఎన్నికల ప్రచార సభలో 3 భాషల్లో మాట్లాడడం చాలా అరుదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడితే హిందీ మాట్లాడతాడు, లేదా అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు, లేదా సాధారణంగా రాజకీయ నాయకులు 2 భాషల్లో మాట్లాడతారు. కానీ ఈయన జాతీయ భాష, అక్కడ ఆ ప్రాంతీయ భాష, అలాగే మన భాష 3 భాషల్లో కూడా మాట్లాడి ఎక్కువగా ఆకట్టుకున్నారనమాట. సో ఆయన ఆ రోడ్ షోకి క్రేజ్ వచ్చింది, ఆయన నిర్వహించిన బహిరంగ సభకి కూడా మంచి జోష్ వచ్చింది. సో వీలైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంచుతారేమో. మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రపంచ పటంపై తిరంగ జెండా రెపరెపలాడుతోంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. నాగ్పూర్ నుంచి ఠానే వరకు నిర్మించిన సమృద్ధి మహామార్గం రాష్ట్ర నవనిర్మాణానికి బాటలు వేసింది అని గత 10 ఏళ్లలో కేంద్రం స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధిని, ఎన్డీఏ అభివృద్ధిని మొత్తం అంతా చెప్పుకుంటూ ఆయన చాలా గట్టిగానే మాట్లాడారు. ఈ నేలపై ఇష్టాన్ని తెలిపేందుకు వచ్చాను. కేవలం ఓట్లు అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇది మహనీయులు, సాధు సంతవులు నడిచిన నేల. మాతా జిజియాబాయ్, ఛత్రపతి శివాజీల జన్మస్థలం, హక్కుల ఉద్యమం, స్వరాజ్యం పదాలకు అర్థం తెలిపిన ధరిత్రి, అద్భుత కట్టడాల నిలయం. ఈ గడ్డపై నా ఇష్టాన్ని, గౌరవాన్ని తెలిపి మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను. సనాతన ధర్మం, మరాఠా భాష, సంస్కృతుల పరిరక్షణకు పోరాడదాం అని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. మరాఠీయులకు సెంటిమెంట్స్, ఎమోషన్స్ కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ రాజకీయాలంతా, అక్కడ ప్రాంతీయ అసమానతలు ఉంటాయి, ప్రాంతీయ సెంటిమెంట్లు ఉంటాయి, అలాగే లోకల్, నాన్ లోకల్ అనే సెంటిమెంట్లు ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఆయన చాలా ప్లాన్డ్గా ప్రచారం చేశారు. మహారాష్ట్ర చరిత్రలో ఎందరో ధర్మరక్షణకు తప్పించారు. ఇలాంటి చోట కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పాల్ఘర్లో సాధువులను చంపేశారు. చేతులెత్తి వేడుకున్నా వదలలేదు. ఆ నిందితులకు శిక్ష పడాలి. ఒక వర్గం వారిని శాంతింపజేయడానికి నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్లో కొందరు నేతలు, పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు మేమేంటో చూపిస్తామంటారు. మనకు అలాంటి ప్రభుత్వాలు వద్దు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా, కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా, కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. యాక్చువల్లీ బీజేపీ ఏమీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ. బీజేపీకి మతాలతో ఏమీ సంబంధం లేదు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూనే మతపరమైన అంశాలను గుర్తు చేయడం, మతపరమైన సెంటిమెంట్స్ని రగిల్చేలా కొన్ని పాయింట్లు మాట్లాడడం ఆయనకే చెల్లింది. మతతత్వ పార్టీ కాదు, కానీ మతాలకు సంబంధించిన అంశాలు మాట్లాడారు. సో అక్కడ చూసేవాళ్ళు, వినేవాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఏంటనేది తెలుసు. ఒక పొలిటికల్ పార్టీ క్యాంపెయినింగ్కి వెళ్ళారు. ఆయన కూడా ఒక పొలిటీషియన్. ఇంతకన్నా ఇంకా ఏం మాట్లాడతారు? కాకపోతే ఆయన మాట్లాడిన సబ్జెక్టు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే, ఆయన సభకు వచ్చిన క్రేజు, ఆ సభ ద్వారా అక్కడ క్యాడర్లో నిండిన జోష్ మాత్రం ఎన్నికల వరకు సరిపోద్ది అన్నమాట వాళ్ళకి. థ్యాంక్ యూ.